ఒక నిశ్శబ్దం ఉంది. దానిలో ఒక అగ్ని దాగి ఉంది. ఆ అగ్ని ఎవరిది? మహాదేవునిది. ఆ అగ్ని పేరు మూడో కన్ను. మనం తెలుసుకున్నది కొద్దే. కాని ఆ మూడో కన్ను వెనుక దాగిన సత్యం, అంతులేని విశ్వం అంత లోతైనది. శివుడు 2 కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి. కాని మూడో కన్ను, అది ప్రపంచం చూపని నిజాన్ని చూస్తుంది. మొదటి 2 కళ్ళు రూపాన్ని చూస్తాయి. మూడో కన్ను సత్యాన్ని చూస్తుంది. అసత్యం, అహంకారం, మాయ. ఇవి ఎవరిని మోసం చేసినా ఆ మూడో కన్నును మాత్రం మోసం చేయలేవు. ఎందుకంటే ఆ కన్ను తెరుచుకునేది కోపం కోసం కాదు, జ్ఞాన అగ్ని కోసం. అది పర్వతాలను కాల్చదు, అంధకారాన్ని కాల్చుతుంది. అది మనిషిని వినాశనం చేయదు, అజ్ఞానాన్ని వినాశనం చేస్తుంది. శివుడు ప్రపంచాన్ని శిక్షించటానికి లేదు, ప్రపంచానికి దర్పణం చూపటానికి ఉన్నాడు. మూడో కన్ను తెరుచుకునే క్షణం ప్రపంచం వణుకుతుంది కాదు, అబద్ధం వణుకుతుంది. అది తెరుచుకునే సమయం 3. మాయ పెరిగినప్పుడు, అహంకారం అరిచినప్పుడు, ధర్మం మౌనమైపోయినప్పుడు. అప్పుడు శివుడు శక్తితో కాదు, సత్యంతో స్పందిస్తాడు. మూడో కన్ను ఒక అగ్ని కాదు, అది అంతర్ముఖం. మనసు లోపల దాగున్న అసత్యాల పొరలను కాల్చే శక్తి. మనిషి ఎన్నో కళ్లతో బయట చూస్తాడు, కాని నిజం ఒక్క కంటితోనే కనిపిస్తుంది, అవగాహన కంటి. శివుడి మూడో కన్ను. శివుడు మనకు చెబుతున్న సందేశం, దృష్టి బయట కాదు, నీ లోపలే మేల్కొలదాలి. మూడో కన్ను తెరుచుకుంటే ప్రపంచం కాలిపోదు, పాపము కాలిపోతుందేమిటి? మనలో దాగిన అహంకారం, మనస్సు కట్టుకున్న మభ్యాలు, జీవితాన్ని అంధం చేసే మాయ. అది వినాశనం కాదు, విముక్తి. అందుకే ఆయనను మహాదేవుడు అంటారు. అగ్ని కాదు, ఆత్మ సత్యం ఆయన ఆయుధం.